అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగానికి గుర్తుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక గొప్ప కార్యక్రమం జరిగింది. తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే క్రమంలో ఆయన 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. ఆ పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ తుళ్లూరు దగ్గరలోని శాఖమూరు పార్కులో 58 అడుగుల ఎత్తు ఉన్న ఆయన భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. తెలుగు జాతి గౌరవం కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన ఆ మహనీయుని గౌరవార్థం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఈ భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. ప్రభుత్వం ఇచ్చిన 6.80 ఎకరాల స్థలంలో ప్రజల నుంచి సేకరించిన విరాళాలతో కేవలం 6 నెలల్లోనే ఈ విగ్రహాన్ని సిద్ధం చేయడం ఒక రికార్డు. సుమారు 26 టన్నుల కాంసం, 42 టన్నుల ఐరన్ ఉపయోగించి 3 అంతస్తుల బేస్ మీద ఈ విగ్రహాన్ని గంభీరంగా రూపొందించారు. మొదటి దశ పనుల కోసం దాదాపు 25 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మద్రాసులోని బులుసు సాంబమూర్తి ఇంట్లో 1952 అక్టోబర్ 19న శ్రీరాములు దీక్ష మొదలు పెట్టారు. 58 రోజుల పాటు ఆహారం తీసుకోకుండా పోరాడి డిసెంబర్ 15న కన్ను మూశారు. ఈ ప్రాజెక్టు రెండో దశలో భాగంగా మరో 125 కోట్ల రూపాయలతో విగ్రహం కింద ఉన్న 3 అంతస్తుల్లో మ్యూజియం, ఫోటో గ్యాలరీ, ఆడిటోరియం మరియు యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను నిర్మించబోతున్నారు. చుట్టూ ఉన్న స్థలాన్ని పచ్చని మొక్కలతో స్మృతి వనంలా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా మార్చనున్నారు. 1901లో జన్మించిన శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం వల్లే 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆయన గౌరవార్థం నెల్లూరు జిల్లాకు ఇప్పటికే ఆయన పేరు పెట్టారు. అలాగే 2025లో రాజమండ్రిలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని ఈ మహనీయుని విగ్రహావిష్కరణ సందర్భంగా ఆ ప్రాంతం మొత్తం ఆయన నినాదాలతో మారుమ్రోగిపోయింది. ఆయన త్యాగం వల్లే దేశవ్యాప్తంగా భాష ఆధారంగా రాష్ట్రాలు ఏర్పడే ప్రక్రియ మొదలయ్యింది.